దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నవంబర్ 17. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. ఎంతగా వారికివ్వవలెనని దేవుడు ఏర్పాటు చేసియున్నాడో అనేకులు గ్రహించకున్నారు. మనము తలంచు దానికంటే, ఊహించిన దానికంటే ఆయన అత్యధికముగా మనకిచ్చును. ఆయన మనకిచ్చినట్టి ఆధిక్యత గ్రహించుటకు మనము ఆయన హృదయములో ప్రవేశించవలెను. ఎంత మట్టుకు మనకు దేవుడు ఇవ్వగలడో దానిని నమ్ముటయే మనకు కష్టముగానున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనములు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 17వ వచనము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనము చూడుము. ఇవి విచిత్రములైన వాక్యములు కావా? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. వీటిని చూడవలెనని అనేక ప్రవక్తలు, నీతిమంతులు కోరిరి, గాని వారికి తెలియలేదని కూడా దేవుని వాక్యము చెప్పుచున్నది. మన పాపములను క్షమించుటయేగాక తనకున్న సమస్తమును మనకివ్వవలెననున్నదియే దేవుని కోరిక. నష్టపోయిన ప్రతి దానిని తిరిగి సమకూర్చుటకై మన ప్రభువు లోకమునకు వచ్చెను. దేవుని యొద్ద నుండి మన కొరకు ఆయన మనస్సులో కల్పించబడిన ప్రతిదియు సంపూర్ణముగా మనము పొందు వరకు ప్రభువు తృప్తి చెందడు. సాత్వికముగా నుండి నేర్చుకొనుట ద్వారా ఇది కలుగును. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమస్త ఐశ్వర్యమును మనము ఈ విధముగా పొందగలము. అందుకే నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకొనుడి, నేను సాత్వికుడను, దీనమనసు గలవాడను, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అనుచున్నాడు. ఈ పాఠము నేర్చుకొనుటకు జీవితకాలమంతయు పట్టును. మారు మనసు పొందుటకు పూర్వము మనకుండిన గర్వమును, అనగా కుటుంబము, దేశము, స్నేహితులు, బంధువులు లేక యోగ్యతలను బట్టి అతిశయించు గర్వమును విడిచిపెట్టవలెను.